హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? అమ్మో! పండగొచ్చేస్తుంది. న్యూ ఇయర్ ఒస్తుంది. మనమేమో షాపింగ్ అయితే చేయకుండా ఉండలేము. షాపింగ్ ఎలా తగ్గించి సేవ్ చేయాలి అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. బట్టలనే కాదండి, కొన్ని కిచెన్ ఐటెమ్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, కొన్ని వస్తువులనైతే మనం అవసరం లేకుండా కొనేస్తూ ఉంటాము. అవి ఏదో ఒక మూలైతే ఇంట్లోనే ఉంటాయి. కానీ అస్సలు వాడం. అలాగే వాటికుండే ట్యాగ్స్ కూడా అయితే మనం ఇంకా తీయని వస్తువులు కూడా ఉంటాయి. అలాంటివి ఎన్ని వస్తువులున్నాయో ఒకసారయితే చెక్ చేయండి. అవి వాడినప్పుడు అనిపిస్తుంది అనవసరంగా కొన్నామని. కానీ కొనేటప్పుడైతే మనం అనుకోకుండా, ప్లాన్ లేకుండా కొనేస్తూ ఉంటాము. ఈ ఇయర్ మాత్రం అలా కాకుండా నేను సేవ్ చేయాలి అని బలంగా అయితే నిర్ణయం తీసుకుందాం. ఫస్ట్ మీకు షాపింగ్ వెళ్ళాలి అనే ఆలోచన రాగానే ఒకసారైతే మీ బీరువా కానీ, కబోర్డ్ కానీ, లేదంటే కిచెన్‌లో కానీ ఒకసారి చెక్ చేయండి. అందులో ఎన్ని డ్రెసెస్ మీరు వేసుకొని ఉన్నాయి, ఎన్ని శారీస్ అయితే కట్టని ఉన్నాయి, అలాగే ఎన్ని వస్తువులు మీరు యూజ్ చేయకుండా ఉన్నారు అనేసి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొంటే అవి వర్తా కాదా? ఇంకేదైనా మోడిఫికేషన్ చేసి ఉన్న డ్రెస్‌నే మనం వేసుకోవచ్చా? లేదంటే ఉన్న వస్తువులనే మనం వాడొచ్చా? అని ఒకసారైతే చెక్ చేయండి. అసలు పండక్కి కొనొద్దని కాదు. న్యూ ఇయర్‌కి కొంటాం. పండక్కి 4 రోజులు పండగుంటే 4 రోజులకి 4 డ్రెస్సులు కొనేస్తాము. మనీ అంతా వేస్ట్ కదండీ! ఊరికే బట్టలు కొనేవాళ్ళు అయితే ఈ ఇయర్ ఫిక్స్ అవ్వండి. ఒక 3 జతల బట్టలు మాత్రమే తీసుకుంటా. మిగిలిన అమౌంట్‌నైతే సేవ్ చేస్తానని ఫిక్స్ అవ్వండి. షాప్‌కి వెళ్ళేటప్పుడైతే కార్డ్స్ అన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్ళండి. ఒక 1000 రూపీస్ మాత్రం తీసుకెళ్ళండి. ఆ 1000కి మాత్రమే కొనుక్కోడానికి ట్రై చేయండి. ఇంకా వీలైతే 1000 లోపే కొనుక్కొని ఇంకేదైనా అమౌంట్ కానీ మిగిలితే హుండీలో అయితే వేయండి. న్యూ ఇయర్ సేల్ అని, పండగ సేల్ అని చాలా రకాల బట్టలైతే చూడగానే కొనకుండా ఉండలేము. అలాంటి వాళ్ళు కానైతే అసల షాపింగ్‌కే వెళ్ళకండి. అలాగే కొన్ని వస్తువులు కూడా అయితే మన కిచెన్ ఐటెమ్స్ కానైతే సేల్‌లో మనకి 50% ఆఫర్ అని ఉంటాయి. అలా కొనకుండా ఉండలేని వాళ్ళైతే వెళ్ళకండి. లేదు మేము కంట్రోల్ చేసుకోగలం అనుకునే వాళ్ళైతే వెళ్ళి ఒక జత కనుక్కొనైతే తిరిగొచ్చేయండి. ఫ్రెండ్స్ షాపింగ్ అయితే పిలుస్తారు. వాళ్ళు కొంటూ ఉంటారు. మన మొహమాటానికి లేదంటే వాళ్ళని చూసి కొంటూ ఉంటాం. అలా కాకుండా మనం కొనకూడదు అనైతే ఫిక్స్ అయ్యి వెళ్ళి అలానే తిరిగి రావాలి. లేదంటే తీసుకెళ్ళిన డబ్బులకే కొనుక్కొని రావాలి. డైరెక్ట్‌గా వెళ్ళి మనీ ఇచ్చి షాపింగ్ చేసిన మనకి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. కానీ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తే మనం ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా ఖర్చు చేసేస్తాం. అందుకని షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు మనీయే తీసుకెళ్ళండి. కార్డ్స్ అయితే తీసుకెళ్ళకండి. బై వన్ గెట్ వన్ ఫ్రీ, బై టూ గెట్ టూ ఫ్రీ అని చూడగానే ఒకటి కొనాల్సిన మనం 2, 4 కొనేస్తాం. ఫస్ట్ అది మన బడ్జెట్‌లో ఉందా? లేదా? అని చూసుకోండి. ఇలాంటి ఆఫర్స్‌కి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికైతే ట్రై చేయండి. ఏదైనా మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటేనే చేయగలం. మెయిన్‌గా అయితే ఆన్‌లైన్ షాపింగ్. ఒక్కసారి మీరు 2023 లేదా ప్రీవియస్ ఇయర్స్‌లో మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి ఎంత చేసున్నారో ఆర్డర్స్‌లోకైతే ఒకసారెళ్లి చెక్ చేసుకొని అమౌంట్‌నైతే రాసుకోండి. ఈ ఇయర్ అయితే మీరు పూర్తిగా తగ్గించడానికైతే ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో 50% ఆఫర్, సేల్స్ అని నడుస్తూ ఉంటాయి. మనమైతే ఒక వస్తువునో, ఒక డ్రెస్‌నో చూడ్డానికి ఓపెన్ చేస్తాం. కానీ ఏవేవో మనకు అవసరం లేనివన్నీ ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టకుండా ఫిక్స్ అవ్వండి. ఈ ఇయర్ అన్నీ ఆపేసి ఒక 3-5 గ్రామ్స్ అయినా గోల్డ్ సేవ్ చేస్తాను అని. ఇప్పుడు గోల్డెడ్ కని చూసుకున్నారంటే ఈ ఇయర్ మొత్తం మీద 5890 రూపీస్ అంటే ఎక్కువ ప్రైస్ ఈ ఇయర్ మొత్తంలో ఇప్పుడే ఉంది. సో, మనం ఇలాంటి వాటికన్నీ అమౌంట్ వేస్ట్ చేయకుండా గోల్డ్‌లో అయితే మనం ఇన్వెస్ట్ చేద్దామని. లేదంటే ఇంకేదైనా సేవింగ్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకోండి. ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు ప్రైస్ కంపేర్ చేసి ఎక్కడ తక్కువో అక్కడైతే తీసుకోండి. మీరు బట్టలు, వస్తువుల మీద కాన్సంట్రేషన్‌ని ఏదో ఒక సేవింగ్స్ మీదకైతే డైవర్ట్ చేయండి. మనం బట్టలు కొంటాం, వేసుకుంటాం, చిరిగిపోతాయి. వాటికైతే రీసేల్ వాల్యూ ఉండదు. అలాగే కిచెన్‌లో ఉండే కొన్ని ఐటెమ్స్‌కైతే రీసేల్ వాల్యూ ఉండదు. అదే మనం గోల్డ్ అయితే రీసేల్ వాల్యూ ఉంటుంది.
మనం అమ్మితే ఎంతో కొంత లాభం అయితే వస్తుంది. లేదంటే ఆర్‌డీ కానీ, ఎఫ్‌డి కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, సావరీన్ గోల్డ్ బాండ్స్ కానీ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్ గురించైతే నేను ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు షాపింగ్ చేయాలన్నప్పుడల్లా కొంత అమౌంట్‌నైతే ఏదో ఒక సేవింగ్స్ అకౌంట్‌కి కానీ, లేదా హుండీలో కానీ వేయడానికి ట్రై చేయండి. ఇలా గట్టిగా నిర్ణయం తీసుకొని సేవింగ్స్ వైపు కానీ ఎళ్తే ఎంతో లాభమైతే మనకి ఉంటుంది. ఇవాల్టికైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్‌నైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్డ్. బై బై.